వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. తిరుపతి జిల్లా సూలూరుపేట వైసీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య 786 రఫీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని, కిలివేటి సంజీవయ్యను విమర్శించే స్థాయిని ఇది కాదని హెచ్చరించారు. మండల అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను నాపై చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని, గత వైసీపీ ప్రభుత్వంలో 786 రఫీ చేసిన కొన్ని కార్యక్రమాల వల్ల సంజీవయ్య నిన్ను దూరంగా పెట్టారు అని, నాయుడుపేట షికారీలకు హామీలు ఇచ్చి వాళ్లు ఉన్న స్థలంలో కాంప్లెక్స్ కట్టించి అదే కాంప్లెక్స్ లో ఒక రూమును తీసుకుని వైన్ షాపు నడుపుతున్నది నువ్వు కాదా అని ఎద్దేవా చేశారు. దొరవారి సత్రం మావిళ్లపాడు వద్ద ఉన్న ఇసుక రీచ్ను కూటమి ప్రభుత్వం వచ్చిన రాత్రికి రాత్రే అమ్ముకున్నది నువ్వు కాదా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జట్టి వేణు యాదవ్, కృపాకర్ రెడ్డి, పోలూరు పద్మ, మిల్టన్, అలవల సురేష్, బందిలి మహేష్, చిన్ని సత్యనారాయణ, తుపాకుల ప్రసాద్, మాదరపాక సురేష్, చిలక యుగంధర్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. లేనిపోని అబద్ధాలతో రకరకాల మాటలతో మాట్లాడారు. ముఖ్యంగా 786 రఫీ అనే ఒక అతను మా పార్టీలో ఉండి మా పార్టీలో ఎదిగి సంజీవన్న కాళ్ళకడ బ్రతికి వాడు సంజీవన్న విమర్శించే స్థాయికి ఎదిగాడు. చివరికి వాడు 2 సంవత్సరాలు అధికారం మార్చా కూడా వైఎస్ఆర్సీపీ గుర్తు మీదనే బతికాడు నాయుడుపేటలో. వాడు కూడా మమ్మల్ని విమర్శించే స్థాయికి ఎదిగాడంటే ఎక్కడ పోతుంది ఈ రాష్ట్రము? అంటే అధికార అంతంతో మాట్లాడుతున్నావా లేకపోతే వేరే విధంగా మాట్లాడుతున్నావా? రఫీ నీ గుట్టంతా మాకు తెలుసు. నువ్వు మాట్లాడేటప్పుడు సంజీవన్న ఇసుక దోపిడీ చేశాడు, ఎంపీపీ ద్వారా ఇసుక అంతా తరలించాడు అంటున్నావు. ఆ రోజు నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావా? 786 రఫీ గారు మరి మా గౌరవ సూళ్ళూరుపేట శాసనసభ్యులు మాజీ కిలివేటి సంజీవయ్య గారి మీద, అలాగే మా గౌరవ ఎంపీపీ అనిల్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. అయ్యా రఫీ గారు, మా ఎమ్మెల్యే గారి గురించి, మా మాజీ ఎమ్మెల్యే గారి గురించి, కిలివేటి సంజీవయ్య గారి గురించి మీరు మాట్లాడుతున్నారే, ఎక్కడైనా ఆయన మీద చిన్నపాటి మచ్చ అయినా ఉందా? మచ్చ లేని నాయకుడు మా సంజీవయ్య గారు, మకటం లేని మనిషి మా సంజీవయ్య గారు. ఎవరైనా కూడా సరే ఆయన దగ్గరకు వస్తే ప్రేమగా చేరదీసి వారికి ఇటువంటి రూపాయి అవినీతి తావు లేకుండా పనిచేసి పెట్టే వ్యక్తి మా శాసనసభ్యులు మాజీ కిలివేటి సంజీవయ్య గారు. అదేవిధంగా మా ఎంపీపీ అనిల్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా సరే ఎటువంటి అవినీతి అక్రమానికి తావు లేకుండా ఆయన ఎవరినైనా కూడా సరే ఆదరించి దగ్గరకు చేర తీసేవారు. మరి అటువంటిది నిన్నటి దినాన మా ఎంపీపీ గారు అనిల్ రెడ్డి గారు అంట ఇసుక దోపిడీకి బాగా సంజీవయ్య గారు ఆయన అడ్డు పెట్టుకొని ఇసుక దోపిడీ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రఫీ గారు, మీరు చూస్తూ ఉన్నారా? మీకు తెలుసు కదా, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, 2024 జూన్ 4వ తేదీన మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ రోజు సాయంత్రానికే మరి దొరవారి సత్రం మండలంలో ఉన్నటువంటి ఇసుక డంపింగ్ యార్డు సాయంత్రానికే చెన్నై తరలి వెళ్ళిపోయింది. మరి ఇటువంటివన్నీ ఈ రాష్ట్ర ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు మర్చిపోతారా? ప్రతిరోజు ఈ సూళ్ళూరుపేట పట్టణం నుంచి తమిళనాడుకు అక్రమ ఇసుక ఏ విధంగా తరలిపోతూ ఉందో అందరికీ కూడా కంటికి కనిపించినట్టు ఉంది. మీ పుణ్యమా అని చెప్పేసి దొంగలకు కూడా భయం లేకుండా పోతా ఉంది. సూళ్ళూరుపేటలో పట్టపగిలే దొంగలు కూడా విచ్చలవిడిగా షాపుల మీద పడి, అదేవిధంగా జనాల మీద, దారిని పోయే మీద, మహిళల మీద పడి కూడా దొంగలు విచ్చలవిడిగా బంగారాన్ని కూడా దోచుకునే పరిస్థితి వస్తూ ఉంది. కారణం మీ యొక్క భయం లేనితనం, మీరు చేస్తున్నటువంటి చేష్టలకు, మీరు అవలంబిస్తున్నటువంటి విధానాలకు. అదేవిధంగా గంజాయి కూడా ఈ రాష్ట్రంలో కనుక పరిశీలించినట్టయితే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా ఆయన ఏ విధంగా డ్రగ్స్ కుంభకోణంలో కూరుకుపోయారో అందరికి కూడా తెలుసు. మరి గంజాయి బ్యాచ్కి కూడా ఈరోజు భయం లేదు. ఎందుకంటే మీరు అవలంబిస్తున్నటువంటి విధానం ఏముందిలే, వాళ్లే చేస్తున్నారు కదా, మనం చేస్తే ఏముందని చెప్పేసి కూడా ఈ గంజాయి బ్యాచ్ కూడా విచ్చలవిడి అయిపోతూ ఉంది. మరి ఇన్ని జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. మరి ఇవన్నీ మీకు పట్టదు. మీరు అదేమనంటే ఎంతసేపు మా సంజీవయ్య గారిని విమర్శించడము, మా ఎంపీపీ గారిని విమర్శించడం. అసలు మీరు చేసే ఆరోపణలు ఏ ఒక్కటైనా నిజముందా? అసలు నిజం ఉంటే దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. మరి కాబట్టి మా గౌరవ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు మాజీ ఆయన మీద చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. అదేవిధంగా మా ఎంపీపీ అనిల్ రెడ్డి గారి మీద చేసేటువంటి వ్యాఖ్యలు కూడా అవి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని కూడా ఈ సందర్భంగా ఆయనకు 786 రఫీ గారికి విన్నవించుకుంటా ఉన్నాను.
తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకమైనంటే మన పార్టీ నుంచి పోయిన వాళ్ళు. ఆ రఫీ అతనికి విషయ పరిజ్ఞానం లేక మాట్లాడుతున్నాడా, విషయం తెలిసి మాట్లాడుతున్నా తెలియదు. ఎమ్మెల్యే గారు 100 నుంచి 150 కోట్లు సంపాదించాడనే మాట ఎలా వస్తుందయ్యా నీకు రఫీ గారు? కనీసం ఒక్కరి దగ్గర కూడా టీ తాగిన దాకా కానీ నిరూపిస్తే ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలని శాస్త్రం వదుకొని నీ పార్టీలోకి వచ్చి పనిచేస్తాం సోదరులు. ఈ విధంగా దురభిప్రాయాలు దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడటం నీకు ఎలా వస్తుంది నోరు? ఎమ్మెల్యే గారి కోసం మేమందరం కూడా కష్టపడ్డాం, నువ్వు కష్టపడ్డావు. గతంలో నీవు చేసినటువంటి పాప పనులకి సింగిల్ నెంబర్ లాటరీ ఆడిచ్చింది నీవు కాదా? గంజాయి మద్యం అమ్మించింది నువ్వు కాదా? ఆ రోజు నీకు మన సంజయ్ గారికి మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి, దేనికి వచ్చాయి? ఆయన నీకేమన్నా ఏం చేశాడు? నీ వ్యాపారాలను అడ్డుకున్నాడనే కదా. అదేవిధంగా ఒకసారి పోలీస్ స్టేషన్లో ఒక సింగిల్ నెంబర్ లాటరీ వ్యక్తిని అప్పటి పోలీసులు పట్టుకుంటే ఎమ్మెల్యే గారు ఇలాంటివి జరగకూడదు మనకని చెప్పేసి ఆ రోజు సిఐ గారికి చెప్తే ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకుంటే నువ్వు ఫోన్ చేసి ఆ వ్యక్తిని వదలమంటే ఆ పోలీసులు వదలలేదు కాబట్టి ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారు ఇలాంటివి నేను ప్రోత్సహించను అని చెప్పిన దానికి కదా నీకు ఈరోజు ఎమ్మెల్యే గారితో విభేదం వచ్చింది కాదా? నిజమా కాదా రఫీ? ఈరోజు కూడా చెప్తున్నాం మీకు, ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు సంజయ్ గారి మీద మాట్లాడితే మేమే కాదు ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు, కార్యకర్తలే కాదు. ఈరోజు సంజయ్ గారికి ఉన్నటువంటి మంచి పేరు రాష్ట్రంలోనే ఎవరికి లేదు. మొన్న ఈ మధ్య సూళ్ళూరుపేటలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, రఘునాథ్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదంటే ఏం చెప్పారయ్యా? ఈ నీతి నిజాయితీ పడినటువంటి సంజయ్ గారు ఈ రాష్ట్రంలోనే లేదని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక్కడిని చెప్పారు సభాముఖంగా. అందరికీ కూడా బుద్ధి రావాలా. ఎక్కడైనా సరే ఎవరి దగ్గరైనా సరే ₹1 లంచం కానీ ₹1 కానీ ఏదైనా తీసుకొని ఉంటే ఈరోజు సంజయ్ గారిని మేమందరం కూడా ఆయన్ని రాజకీయాల నుంచి తప్పుకోమని చెప్తాం. ఎక్కడైనా భోజనానికి పోతే కూడా సంజయ్ గారు ఆయనే ముందు పే చేసేవాడు అందరికి, మాకందరూ కూడా, కార్యకర్తలందరికీ కూడా, నాయకులకు కూడా. అలాంటి మంచి వ్యక్తి మీద నువ్వు బురద చల్లటం ఎంతవరకు సమంజసం రఫీ? ఇంకొకసారి ఎమ్మెల్యే గారిని కానీ అనిల్ రెడ్డి గారిని కానీ మాట్లాడేదానికి నీకు హక్కే లేదు. ఇసుక విషయం మాట్లాడుతున్నావు. ఇసుక విషయంలో నాకు కూడా కొంత తెలుసు. ఎందుకంటే ఆ రోజు టిట్కో ఇళ్ళకి కట్టే ముందు తెలుగుదేశం పార్టీ నుంచి ఇసుక తోలుకున్నారు అందరూ కూడా, వాళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ వాళ్ళు. తోలుకున్న తర్వాత అక్కడ మన అనిల్ రెడ్డి గారు వాళ్ళకి పైకం చెల్లించి ఆ ఇసుకను కొనుగోలు చేసి ఇక్కడ లోకల్లోనే ఆయన ఏదో అమ్మడం జరిగింది. ఎందుకంటే పక్కా రికార్డు ఉంది, ఆ ఎవిడెన్స్తో కూడా చూపిస్తాడు అనిల్ రెడ్డి గారు. లేఅవుట్కి వాళ్ళ లేఅవుట్ వేసినప్పుడు వారికి సిమెంట్ రోడ్డు వేసేదానికి ఇసుక కావాలనుకున్నప్పుడు దానికి మాత్రం కొనుగోలు చేసుకొని ఆయన దాన్ని వాడుకోవడం జరిగింది. దాన్ని తీసుకుపోయి ₹1,00,000 ₹1,50,000 ఎమ్మెల్యే భాగం అన్నాడు. ఆ భాగంలో నీ భాగం ఎంతయ్యా? ఆ రోజు కూడా నువ్వు యాక్టివ్గా ఉన్నావు. నీకు మున్సిపల్ వైస్ చైర్మన్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కాళ్ళు పట్టుకోలేదా? అన్ని పనులకి నువ్వు కాళ్ళు పట్టుకోలేదా? ఎన్ని తప్పులు చేశావు, ఆ తప్పులన్నీ కూడా క్షమించలేదా? ఇదంతా కూడా సంజయ్ గారు తప్పే. ఎందుకంటే ఎవరికైతే సంజయ్ గారిని సహాయం చేశారో వారందరూ కూడా సంజయ్ గారిని వెన్నుపోటుకు వచ్చారయ్యా. గతంలో ఎలక్షన్లో కూడా సంజయ్ గారిని ఎవరైతే లబ్ధి పొందారో, ఎవరైతే పదవులు పొందారో ప్రతి ఒక్కరు కూడా సంజయ్ గారిని ఇబ్బంది పెట్టిన వారే. ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా సంజయ్ గారి లబ్ధి వల్ల ఎవరో ఒకరో ఇద్దరు ఉండొచ్చామో కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరు కూడా సంజయ్ గారి లబ్ధి పొందలేదు. ఆయన అభిమానాన్ని చొరకున్నారు. ఆయన మంచితనం కోసం ఇక్కడ అందరూ కూడా వేచి ఉన్నాము కూడా. నువ్వు నిన్న కాక వ్యక్తి నిన్న ఆయన గురించి చాలా తప్పుగా మాట్లాడాడు. అదేవిధంగా మా ఎంపీపీ సూళ్ళూరుపేట ఆయన 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. ఈ 15 సంవత్సరాల్లో ఒక్కడి దగ్గర ఎంత పెద్ద వర్క్ వాళ్ళకి చేసి పెట్టినా కూడా నాకు కొంత దాంట్లో షేర్ ఇయ్యండి అని అడిగి తీసుకున్న పాపం లేదు. ఒకడు చెప్పలేడు కూడా, నిరూపించలేడు కూడా. ఎవరికైనా సహాయం చేయడం తప్పిస్తే అతని దగ్గర ఉన్న ₹10 ఖర్చు పెట్టే వ్యక్తి కానీ ఒకరి దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన అతను వ్యాపారాలు చేసుకుంటున్నాడు, ₹10 సంపాదించుకుంటున్నాడు, స్థిమితంగా ఉన్నాడు. ఆయన రోజుకు ఒక కారు మారుస్తున్నాడు అంటే ఏదైనా రాజకీయాల్లో సంపాదించుకున్నాడు అనుకుంటున్నారేమో కానీ
అతను వ్యాపారం చేసుకుని 10 రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి. కానీ ఆ విమర్శించిన వ్యక్తి అతను ఏ విధంగా సంపాదించుకున్నాడో అతని ముందు ఆలోచించుకోవాలి. మనం విమర్శించే ముందు మనకు అర్హత ఉందా అనేది కూడా అతను ముందు ఆలోచించాల్సిన పరిస్థితి. 10 సంవత్సరాలు ప్రయాణించావు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయపడిన వ్యక్తి, ఆ వ్యక్తిని నువ్వు విమర్శించడం అంటే అరే మనం తప్పు చేస్తున్నావు, ఉప్పు చేస్తున్నావు, మనం మాట్లాడవచ్చా, అవతల వాళ్ళ ద్వారా మనం మెహర్బానీ పొందేదానికి మాట్లాడుతున్నాం, ఇలాంటిది మంచిది కాదు. మరీ కూడా అతనికి 786 రఫీకి తెలుపుతున్నాం. ఇంకో దెబ్బ ఇలా జరిగితే ఇంకా 3 సంవత్సరాలు తర్వాత వైఎస్ఆర్సీపీ, ఆ రోజు నువ్వు ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి తెచ్చుకోవాక. ఈరోజు నువ్వు పెద్దలకు గౌరవించే విధంగా మాట్లాడితే నువ్వు గౌరవాన్ని పొందుతావు, తిరిగి గౌరవాన్ని పొందుతావు. అనవసరంగా కలిపెట్టుకొని నువ్వు ఇబ్బందులు తెచ్చుకుంటావు. ఇది నీకు ఒక వార్నింగ్గా కూడా అనుకొని ఇంకోసారి ఇలాంటి మాటలను మాట్లాడవద్దని తెలుపుతున్నాం. పత్రిక మరియు మీడియా ద్వారా నీకు తెలుపుతున్నాం. టీడీపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, రఫీ కావచ్చు, కొన్ని అనుచిత వ్యాఖ్యలతో సంజీవన్ గారి మీద అలాగే నా మీద కొన్ని ఆరోపణలు చేశారు. మీ మాదిరిగా ఆరోపణలు చేస్తే దానికి ప్రత్యారోపణలు చేయం, దానికి వివరణించుకుంటాం, నిజాలేందో చెప్తాం. అంతేగాని ఎదురుదాడికి దిగి ఏదో మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే టైప్ మేము కాదు. ఈరోజు టిట్కో ఇళ్ళ కాడ ఇసుక తోలి 150 కోట్లు సంపాదించారు సంజీవన్న అనిల్ రెడ్డి తోడ్పాటుతో అని చెప్పావు. రఫీ, నీకు తెలుసు సంజీవన్ అంటే ఏందో తెలుసు, అనిల్ రెడ్డి అంటే ఏందో తెలుసు. టిట్కో ఇళ్ళ కాడ ఇసుక తోలిన మాట వాస్తవం. ఎన్సీసీ వాళ్ళు వర్క్ వదిలేసి వెళ్తూ మేము ఇసుక అమ్మేస్తున్నామంటే అఫీషియల్గా ప్రభుత్వ ఇసుక కాదది. దీని అందరూ కూడా స్పెసిఫిక్గా పాపం రఫీకి తెలిసినట్లేదు. ఆడ 2 బజన్లు ఎత్తుకొని ఎమ్మెల్యే కాడ బజన్ కొట్టే పనిలోనే ఉన్నాడు. ఇది ప్రైవేట్ కాంట్రాక్టర్ యొక్క ఇసుకని వాళ్ళు వర్క్ ఆగిపోయి రివర్స్ టెండరింగ్ ద్వారా టెండర్లు వస్తుంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఆ వర్క్కు సంబంధించిన మెటీరియల్ మొత్తం అమ్మేసుకుని వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను మన్నేముత్తూరులో ఒక లేఅవుట్ వేస్తా ఉంటే ఆ లేఅవుట్ పనులకు గాను నేను ఇసుక కావాలని వాళ్ళు అడిగితే మేము ఇసుక ఒక్కటే ఇవ్వము, మెటలు ఇసుక 2 ఇస్తాము అని చెప్పి నాకు అవసరం లేకపోయినా కూడా మెటల్ కూడా నేను కొనుగోలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా, మీకు దానికి సంబంధించి వివరాలు ఏం కావాలన్నా రఫీ నా నెంబర్ నీ కాడ ఉంది, ఫోన్ చేయి. లేకపోతే ఇద్దరం ఒకే వేదిక మీద కూర్చున్నాం. ఎవడు దోపిడీదారుడో, ఎవడు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాడో, ఎవడు ప్రస్తుతం ఏమేమి చేస్తున్నాడో అన్నీ కూడా చెప్పేదానికి నేను సిద్ధంగా ఉండా. నీ తాటాకు చప్పుళ్ళకి, నీ ఉడతూపుళ్ళకి భయపడేవాడు అనిల్ రెడ్డి కాదు అని మరొక్కసారి నువ్వు తెలుసుకోవాలి నాయనా. నువ్వేదో అక్కడ చేరి భజన చేసేదానికి, ఆమె దగ్గర ఏదో మార్కులు వేసుకునేదానికి ప్రయత్నం చేస్తే కుదరదు. నీ స్థాయి నువ్వు తెలుసుకో, నీ స్థాయి తెలుసుకుని నువ్వు ప్రవర్తించు. సంజీవన్ గురించి మాట్లాడే స్థాయి అనేది ఇప్పుడు వేణని చెప్పాడు. అసలు నీకు సంజీవన్కి తేడా ఎక్కడొచ్చింది? ఒక సింగిల్ నెంబర్ లాటరీ వాళ్ళని పట్టుకుంటే సిఈ ప్రభాకర్, అక్కడ గంజాయి కూడా దొరికితే అవి వదలమని నువ్వు నానా యాగి చేస్తే
నువ్వు సంజీవన్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ పడితే రఫీ నేను ఇలాంటి పనులకు నేను విరుద్ధం, ఏంది నేను ఇలాంటి పనులకు విరుద్ధం, నేను ఇలాంటి పనులను ఎంకరేజ్ చేయను అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి సంజీవన్న. సంజీవన్న గురించి అవినీతి ఆరోపణల దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈరోజు నువ్వు కూడా అవినీతి ఆరోపణలు చేస్తే ఎట్రఫీ ఎట్టమ్మా? నక్కల దగ్గరికి పోయావు, ఎలక్షన్ల ముందు వేయాల్సిన డ్రామాలన్నీ వేసావు. నేను మీకు అడ్డం ఉంటా, నేను రోడ్డుకి అడ్డంగా పడుకుంటా, నేను అది చేస్తా ఇది చేస్తానని ఎగిరి పడ్డావు. లాస్ట్కి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, వాళ్ళ దగ్గర బిల్డింగ్ కట్టించేసావు, వాళ్ళ దగ్గర ఒక షాప్ తీసుకున్నావు, ఆ షాప్లోనే బ్రాంచ్ షాప్ పెట్టావు, లక్షణంగా వ్యాపారం చేసుకుంటున్నావు. నువ్వు రఫీ చెప్పేది నీ భాగవతం చెప్పంటావా? ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో చెప్పంటావా? వస్తావా చర్చికి, లేదా మమ్మల్ని రమ్మంటావా? నువ్వు చేసావు కదా 150 కోట్ల ఆరోపణ. ఈరోజు చెప్తున్నా నీకు, నువ్వు నమ్మిన అల్లా సాక్షిగా అయినా సరే, నేను నమ్మిన చంగారం సాక్షిగా అయినా సరే ప్రమాణకానికి సిద్ధమా? రంజాన్ మాసంలో అబద్ధాలు చెప్పేదానికి సిగ్గుండాలా? రంజాన్ మాసంలో అబద్ధం చెప్పేదానికి సిగ్గుండాలా? ఈరోజు మాట్లాడితే 150 కోట్లు 150 కోట్లు లెక్కేస్తావా? సరే చెన్నైకి తోలేరు అంటున్నావు, మేము అమ్ముకున్నానంటున్నావు. సరే అమ్మితే ఎవరో ఒకరైనా చెప్పరా? ఇదో అనిల్ రెడ్డి లేకపోతే సంజీవ్ అన్న మాకు ఇసుకమ్మాడు. నీ పార్టీ అధికారంలో ఉంది, నీకు దమ్ము ధైర్యం ఉంటే విచారణ జరిపించు రా. అంతేగాని ఈ మా సంజీవన్ పోయి ఇక్కడ అక్రమంగా ఇసుకెత్తున్నారు, అప్పుడు దాకా ఆయనకి ఏం గుర్తుకురావు. మా సంజీవన్ పోయి అక్రమంగా ఏదైనా పనులు చేస్తుంటే అవి అడ్డగిస్తే ఆ రోజు గుర్తు వస్తుంది ఆయనకి, టిట్కో ఇళ్ళ ఇసుక. మిగతా అప్పుడు గుర్తుకు రాదు, మిగతా అప్పుడు నిద్రపోతుంటాడు. పాపం ఆ ఒరిజినల్ తెలుగుదేశం వాళ్ళు ఎట్టపోయారో. ఈయన గారు పూటకు ఒక వేషం ఆడుతుంటాడు, గంటకు ఒక నాటకం ఆడుతుంటాడు. నువ్వా మా ఎమ్మెల్యే గురించి ఆరోపణలు చేసేది, మా సంజీవన్ మాజీ ఎమ్మెల్యే గారి గురించి? నువ్వా? నీది ఆ స్థాయా? నిన్న కూడా ఏకవచనంతో సంజీవయ్య నేను ఆయన చూసారా బాబు ఇవన్నీ చాలా ఇటువంటి రోడ్లకి దడుచుకుంటామనో లేకపోతే వాళ్ళ మాదిరిగా తగ్గుంటామని మాత్రం అనుకోబాగా. ఎలక్షన్ అయిందో లేదో ఇంకా కరెక్ట్గా డేట్ కోరి మారలా, రాత్రికి రాత్రే శ్రీ సిటీ వాళ్ళతో బేరాలు చేసుకుని మావిళ్ళపాడు దగ్గర ఉన్న డంపులో ఉన్న ఇసుక ఎట్టమాయమైంది రాత్రికి రాత్రే. ఎవరి బేరం కుదిర్చింది? ఎవరి బ్రోకర్? ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బ్రోకర్? వాళ్ళతో ఒక బేరం కుదుర్చుకున్నావు, ఒక 10 లోడ్లు 20 లోడ్లు తోలావు, మళ్ళీ ఆపేసావు. ఆపి మళ్ళీ నీకు బేరం కుదరలా, మళ్ళీ రేటు పెంచుకోవడానికి ఒక డ్రామా ఆడావు. అట్లా 3 సార్లు డ్రామా ఆడి నానా సంఘం లాగిచ్చి అది మొత్తం అమ్మేశావు. అసలు ప్రభుత్వ ప్రాపర్టీని అమ్మే అధికారం నీకు ఎవరిచ్చారు రఫీ? ఎవరిచ్చాడు నీకు? ఎక్కడ పట్టినా అవినీతి. మా పార్టీలో ఎందుకు వెళ్ళిపోయావో వివరంగా చెప్పా. సంజీవన్ గురించి మాట్లాడితే 150 కోట్లు అంటావు. ఒరే నాయన, అధికారంలో నువ్వు ఉండవు, మేము అపోజిషన్లో ఉన్నావు. నీకు ధైర్యం ఉంటే, నీకు చావు ఉంటే, నువ్వు మగోడివైతే నువ్వు మా మీద ఏ విచారణ చేస్తావో చెయ్యి. ఎవడు సొమ్ములు తీసుకొని పనులు చేస్తున్నాడో, ఎవడు ప్రజల కోసం నిలబడుతున్నాడో అందరికీ తెలుసుద్ది. నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తావు. నీ మాదిరిగా
భయపడి పారిపోయేవడం కాదు, ఊళ్ళో వాళ్ళు ఆస్తులు పెట్టి బ్యాంకులను మోసం చేసేవడం కాదు. దేనికైనా ఇంకా సబ్జెక్ట్ చాలా ఉంది. చెప్తే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవడు ఏంది, ఎవడు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాడు, ఎవడు వైసీపీ టికెట్ కావాలని ఎవరిని కలిశారు, చాలా ఉందమ్మా. ఇంకా ఇంటర్వెల్ దాకా కూడా రాలా, ఇది ఈ సినిమా చాలా ఉంది. దీన్ని అన్నీ కూడా సినిమా స్కోప్లో పెట్టి చూపిస్తా. దీన్ని సినిమా స్కోప్లో పెట్టి రఫీకి ప్రత్యేకమైన షో చేస్తా. దయచేసి మళ్ళీ చెప్తున్నా, రఫీ నీ స్థాయి మరిచి మాట్లాడబాక. సంజీవన్ మాట్లాడేటప్పుడు ఏకవచనంతో సంబోధించినట్టు ఇంకొకసారి కనబడ్డామంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సవినయంగా తెలియజేసుకుంటూ స్థాయి ఏందో తెలుసుకొని సంజీవన్ గురించి మాట్లాడే ముందర నిజాలు కావాలంటే దైవ ప్రమాణికానికైనా సిద్ధం, నిజాలు మాట్లాడుకునేదానికి బహిరంగ ప్లాట్ఫామ్ ఏదైనా సిద్ధం. లేదంటే అధికారంలో మీరున్నారు కాబట్టి ఒక మంచి అధికారిని వేసి విచారణ జరిపించి నిజాలు నిగ్గు తెలిసి మేము తప్పు చేసుంటే దేనికైనా సిద్ధమని మరొక్కసారి మీ అందరి సాక్షిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.